తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అంటే హరీష్ రావు రాజీనామా ముచ్చట్నే. 15 ఆగస్టు నాటితోని పంచాదికి పర్దలేసినట్టు అయింది. హరీష్ రావు ఏమాయే నీ రిజైను అనుకుంటా కాంగ్రెస్ లో మంత్రులు కూడా కారాలు మిరియాలు నూరుతుంటే కార్యకర్తలు మాత్రం మాటలతోనే ఆకుంటే ఇగో ఈ తీర్ల చేసిర్రు. కాంగ్రెస్ కార్ పార్టీ నడమ పచ్చగడ్డి నీళ్ళలా తడిపేసినా గానీ బగ్గుమని మండి బూర్ది కూడా మిగిలేటట్టు లేదు. మంత్రులు పెద్ద లీడర్లే మాటకు మాట అనుకొని చూసుకుందాం రా అన్నట్టు తొడలు ఎర్ర గమిలి పొంగ కొట్టుకొని సావో రేవో అన్నట్టు సవాలు చేసుకుంటుంటే క్యాడరు కింది స్థాయి కార్యకర్తలు కాముకుంటారా. ఇగో ఇట్లా ప్రతాపాలు చూపించి పక్క పార్టీ ఆఫీసుల మీదకి పోతారు. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా 15 ఆగస్టు లోపు పక్క రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారంటేగా హరీష్ రావు మరి ఏమాయ అనుకుంటా కాంగ్రెస్ లీడర్ అంతా కౌంటర్లు వేస్తుండే వరకలా ఆ ఛాలెంజ్ ముచ్చట ఇంత పెద్దగా అయ్యి హస్తం పార్టీ కార్యకర్తలు హార్డ్ కోర్ అభిమానులు సిద్దిపేటల హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీదకి ఇట్లా గేట్లు దనుకుంటా పోయి ఫ్లెక్సీలు దింపి దాడి చేసే కాడికి వచ్చింది. ఇక ఈ వీడియోలు మస్తుగా వైరల్ అయ్యే వరకు బీఆర్ఎస్ వాళ్ళు బీపీ మీద ఉన్నారు. కేటీఆర్ కూడా ఈ వీడియోలను ట్విట్టర్ లో పెట్టి ఇదేనా రాహుల్ గాంధీ గారు మీరు చెప్పిన ప్రేమ దుకాణాల ముచ్చట్లు విద్వేషాలు ఉండొద్దు అని అనుకుంటా మా పార్టీ పనిచేస్తాను స్పీచ్లు దంచుతారు కదా మరి ఇదేంది మీ పార్టీ కార్యకర్తల పనితనం ఇగో ఇది అనుకుంటా గట్టిగానే అరుచుకున్నాడు. సరే అవతల పార్టీని అరుచుకోవాలి పక్క పార్టీ లీడర్లకు మన పార్టీ పనితనం ఏందో చూపియాలి అనుకోవాలి తప్పులేదు కానీ దానికి కూడా పద్ధతి ఉంటది కదా. మరి ఇట్లా ఆఫీసుల మీదకి పోయి దాడి చేస్తే పద్ధతేనా అనుకుంటా పార్టీల పంచాదులు అంటే వడనోళ్ళు కామెంట్ చేయబట్టిరు. ఇక ఇది చాలన్నట్టు తెల్లారి వరకు 2 పార్టీలు పోటీల మీద హైదరాబాద్ ఆడాడ ఫ్లెక్సీలు కట్టించారు. చెప్పినట్టుగానే రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్న సర్కార్ మాది రాజీనామా చేస్తా అని మాట తప్పే లీడర్ ఉన్న పార్టీ అవతలది దమ్ముంటే రాజీనామా చేయాలి అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళ తరపున కొందరు ఫ్లెక్సీలు పెడితే అసలు రుణమాఫీ అంతా తూచు చెప్పింది కొండంతా చేసింది రవ్వంతా రుణమాఫీ మాట తప్పి మోసము రైతాంగం పాలిటి కాంగ్రెస్ శాపం అనుకుంటా కార్ పార్టీ తరపున ఫ్లెక్సీలు కట్టిరు ఇంకొందరు. మొత్తానికి ఈలీలు కొట్టుకొని ఓ దిక్కు ఫ్లెక్సీలు దింపుకుంటా ఇంకో దిక్కు కొత్త ఫ్లెక్సీలు కట్టుకుంటా కోపాలు చూపిస్తున్నారు. ఇట్లా పార్టీలు అన్నాక పంచాదులు కామని లీడర్లు పోతుంటే పడనోళ్ళు ఆపి మరీ లడాయి చేసుడు కూడా కామని. లొల్లి మరీ పెద్దగా అయితే కార్ల మీదికి రాళ్ళిస్తుడు కట్టెలు పట్టుకొని మీదికి పోవుడసొంటివి కూడా అవుతుంటాయి. ఈడ కూడా గట్లని మంత్రి సార్ మీదికి మంది లేచిర్రు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ లెవెల్ పక్క పార్టీ మనుషులు గారు సొంత పార్టోళ్ళే. అగో అట్లెందుకనంటే అయ్యో ఏం గోసొచ్చే పాపం మంత్రి జూపల్లి సార్కు గద్వాల జిల్లాలో రిజర్వాయర్లను చూస్తానికి కారు కాన్వాయ్ వేసుకొని బయలుదేరిండు జూపల్లి సారు. గంతే తొవ్వలిగో ఇట్లా కారు కడ్డం పడి ఆపి డౌన్ కొట్టిరు జనాలు. ఇదంతా చేసింది ఎవరో పడనోళ్ళు పక్క పార్టీ వాళ్ళు కాదు సొంత పార్టీ కాంగ్రెస్ వాళ్ళే. వీళ్ళంతా అక్కడ కాంగ్రెస్ లీడర్ సరిత తిరుపతి వర్గం వాళ్ళట. కార్ పార్టీకి వెళ్ళి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో ఎట్లా చేర్పించుకున్నారు. ఏండ్ల సంధి పార్టీ కోసమే పనిచేసిన మమ్మల్ని కానుకుంటా వద్దన్నా కూడా ఎట్లా కన్వా కప్పిరు అనుకుంటా ఇగో ఇట్లా మీది పోయి పంచాయత్ చేసే వరకు పోలీసులు రంగంలోకి దిగిర్రు. ఎవరో బయట ఇవన్నీ చేస్తే ఏం ఎట్లా అనిపిస్తుంది అని సీరియస్ గా అవ్వచ్చు. మీతో నాకేంది నడువు రసో అటు అని వెళ్ళిపోవచ్చు. కానీ పార్టీ కార్యకర్తలాయే కష్టపడి పని చేసే క్యాడరాయే ఏం చేసినా మంచిగా ఉండదాయే. అందుకే సంధాయించి అట్లా కాదు అర్థం చేసుకోరి అనుకుంటే కార్లనే ఉండి బుధగరిచ్చినట మంత్రి సారు. కానీ చూడు ఏం గోసొచ్చే పార్టీకి పతార పెరగాలే బలం పుంజుకోవాలని పక్క పార్టీకి లీడర్లను తెచ్చుకోకపోతే ఓ గోస తెచ్చుకుంటిగో ఇట్లా సొంత పార్టీల వడక ఇంకో గోస అనుకుంటాం. రాజకీయాలు చాలా కష్టమే సుమా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇల్లు వేయకుంటేనేమో గీంతదానికే మమ్మల్ని ఎందుకు రమ్మన్నారా ఆ పార్టీలకి అనుగులుగుతారాయే. పోనీ కడవ కప్పుకున్నారు కానీ మంచి చూసుకుంటే ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములే ఎక్కువనా అన్నట్టు పాతోలు పగ చూయిస్తారాయే. పాపం జూపల్లి సార్ కూడా గసంటి సురికే దాకింది ఇప్పుడు. మరి ఇంకా 5 ఏళ్ళు అధికారంలో ఉండాలి కాబట్టి రేపు బిసొంటి కాకుండా పార్టీ పెద్ద లీడర్లు ఏం చేస్తారో ఏం చెప్తారో చూడాలి. మరి అప్పుడు అంటే వాళ్ళ ఇంటికి పోయి మా ఇంటికి వచ్చినారు ముందు మా ఇంటికి రావాలి నేను కాంగ్రెస్ సీనియర్ అని ఉంటుంది కదా సార్ మీకు కార్యక్రమంతో డిస్టర్బ్ అవుతుంది మీకు అనవసరంగా డిస్టర్బ్ అవుతుంది. మీరు ఒక్క మాట వచ్చి చల్లగా అయిపోతారు అందరూ. మీరు అడుగు పెట్టకపోతే ఖాళీ అయిపోతారు సార్. అది చెప్పింది ఆమె సార్ రిటర్న్ వస్తా అంటున్నాడు ఎట్లా చేద్దాం ఆమె చెప్పినారు మీరు చెప్పినారు కదా అదే నేను చెప్పి ఒక్క నిమిషం వచ్చిపోతే అందరు కూల్ అయిపోతారు సార్. మీరు కూల్ చేసుకోవడం వల్ల కూల్ చేసిపోతే ఎవ్వరు ఏమన్నారు పరిస్థితి బాగాలేదు చాలా సీరియస్గా ఉంది. మీరు పోయిన ప్రతి చోట అడ్డుకునే పరిస్థితి ఉంది. ఒక్కసారి వచ్చిపోతే హ్యాపీగా నడుస్తుంది సార్. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి పోయే ముందు వాళ్ళ ఇంటికి ఎట్లా పోతాడు